రైట్, మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకానికి హైకోర్టులో చుక్కెదురైంది. రుస్తు మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో పరారులో ఉన్న మాజీ మంత్రి కాకాని సాయంత్రం నెల్లూరుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని కాకాని నివాసానికి వెళ్లి పదులకూరు పోలీసులు నోటీసులు అందించారు. విచారణకు రావాలంటూ నోటీసులు పేర్కొన్నారు. అంతకుముందు ఏపీలో కూడా నోటీసులు అందించారు. కానీ కాకాని 2 సార్లు పోలీసు విచారణకు హాజరు కాలేదు. మరోవైపు విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు పోలీసులు. ఇక వైసీపీ నేత మాజీ మంత్రి కాకానికి హైకోర్టులో చుక్కెదురైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. చరిత్ర కుమార్, రుస్తు మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు నుంచి రక్షించలేమని హైకోర్టు తేల్చి చెప్పిన పరిస్థితి. దీంతో పరారులో ఉన్న మాజీ మంత్రి కాకాని సాయంత్రం నెల్లూరుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు కాకాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? చరిత్ర కుమార్. థ్యాంక్ యూ చక్రి. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి వరకు ఆశలు ఏదైతే హైకోర్టులో ఉన్నటువంటి క్రాష్ పిటిషన్ అలాగే బెయిల్ పై అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో నిన్న కోర్టు కాకాని అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమంటూ తేల్చి చెప్పేసింది. అలాగే ప్రధానంగా నిన్న నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఏదైతే వరదాపురంకు సంబంధించినటువంటి గిరిజనులను బెదిరించారంటూ కూడా అప్పుడు పేలుడు పదార్థాలు తమ ఇళ్లు బీటలు వాడుతున్నాయి, ఈ పేలుడు పదార్థాలను ఆపండి అనేటువంటి ఆ రోజు ప్రాధాయపడ్డ గిరిజనులను కాకాని గోవర్ధన్ రెడ్డి బెదిరించారు అంటూ కూడా ఆ గ్రామానికి చెందినటువంటి SC STలు ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డిపై నిన్న SC ST అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే నిన్న బెయిల్ కి సంబంధించినటువంటి జరిగినటువంటి వాదనల్లో పోలీసుల తరఫున వాదనలు వినిపించినటువంటి ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు అంటే SC ST అట్రాసిటీ కేసును కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ భిన్నమైనటువంటి వాదనలు జరిగాయి. ఏదైతే కాకాని తరఫున లాయరు పదే కోర్టుకి క్రాస్ చేశాడు, రక్షణ కల్పించాలి, మాకు కోర్టు ఏదైతే అరెస్ట్ నుంచి కొంత ఉపశమనం కల్పించినట్టు కూడా చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దీంట్లో ఎవరైతే జస్టిస్ హైకోర్టు జస్టిస్ దీనిపై అయితే మాత్రం కొంత తీవ్రంగా స్పందించారు. నాటి చంద్రబాబు నాయుడు కేసును కూడా దీంట్లో పొందుపరుస్తూ కూడా అటాక్ చేస్తూ కూడా జడ్జి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డికి నిన్న కోర్టులో అనుకున్నంత ఓటైతే లభించలేదనే చెప్పాలి. అయితే ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇవ్వడం, 2 సార్లు కూడా పోలీసుల యొక్క నోటీసులకు కాకాని సరిగ్గా స్పందించలేదంటూ కూడా కోర్టులో ప్రభుత్వ తరపు లాయర్ జడ్జికి వివరించారు. అయితే ఈ రోజు నేను ఒక ప్రైవేట్ కార్యక్రమంపై హైదరాబాద్ లో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, అజ్ఞాతంలోకి వెళ్ళలేదు, ఈ రోజు సాయంత్రం నేను నెల్లూరుకి తిరిగి వస్తానంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో కొంత కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన సమాచారం అయితే అందుతుంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకి తిరిగి వస్తే పోలీసులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ఏమైనా చేపడతారో, లేకపోతే ఫస్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు స్పందించి రేపేమన్నా విచారణకి హాజరవుతారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్ర కుమార్.